పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అపార్ట్మెంట్లలోని సెల్లార్లకు నీరు ప్రవహించడంతో పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోలేని దుస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మనం ఉన్నటువంటి నిజాంపేటలోని బండారి లేఅవుట్లో పరిస్థితి అత్యంత దారుణంగా కనిపిస్తుంది. రోజు రోజుకు వర్షం పెరుగుతోంది, తగ్గుతోంది, కానీ ఇక్కడికి వచ్చేటటువంటి నీళ్ల ఫ్లో మాత్రం తగ్గనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఏదైతే ఉందో అపార్ట్మెంట్లోకి డైరెక్ట్గా ఇన్ని నీళ్లు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక నదిలోకి ఏ విధంగా నీళ్లు వెళ్తాయో అంతకంటే ఎక్కువగా ఈ అపార్ట్మెంట్లోకి నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మీనాక్షి ఎంక్లేవ్ అనే అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లో సెల్లారు మొత్తం పూర్తిగా మునిగిపోయింది. 3 రోజుల నుంచి నీళ్లలోనే తేలియాడుతుంది అపార్ట్మెంట్. అయితే దీంతో ఇప్పటికీ అధికారులు ఇచ్చినటువంటి సూచన మేరకు అందరూ కూడా తాళాలు వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ అపార్ట్మెంట్ లో దాదాపుగా ఉన్నటువంటి 40 ఫ్యామిలీలు అందరూ కూడా ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోయినటువంటి ఈ పరిస్థితి కనిపిస్తుంది. కానీ మిగతా ఇంకా 55 నుంచి 60 అపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో సెల్లార్లలో నీళ్లు మొత్తం మునిగిపోయి ఉండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారులందరూ కూడా తాము ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళ సామాన్లని, ఇంట్లో ఉన్నటువంటి వాటన్నిటినీ వదిలి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్, ఏంటి పరిస్థితి ఇక్కడ? ఇది రోజు 4-5 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఈ నీళ్ళలోనే ఉండటం, నైటు పగలు మొత్తం ఇదే బాధ, బయటికి వెళ్ళలేకుండా. మాకు సెల్ ఫోన్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కరెంట్ లేదండి. కొంతమంది దిగలేని వాళ్ళు అదిగోండి పైన దిగలేక హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు పైనే ఉంటున్నారు, కింద దిగలేని పరిస్థితి. మళ్ళీ మాకు ఫుడ్ కానీ వాటర్ కానీ స్వస్థ సంస్థలు అందిస్తున్నాయి. కానీ మెయిన్ వాటరు ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ఫ్లో తక్కువ పోతుంది. చాలా దారుణంగా ఉంది సార్. వర్షం పడుతూనే ఉంది, అసలు తిరగడానికి లేదు, ఏమీ లేదు, అసలు ఏం దొరకట్లేదు. బాగా కష్టం అవుతుంది. బాగా నేనేం మాట్లాడారు, నాకు కరెంట్ లేదు, ఏం లేదు. ఇక 4 రోజుల నుంచి చాలా ఇబ్బంది అయింది, పడేసరికి ఘోరంగా అయింది. బాగా వస్తున్నాయి వాటర్, అసలు ఏం తగ్గుతలేవు, ఏం లేదు. అసలు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. అసలు దారుణం. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళే వెళ్ళిపోయింది, ఎవరు లేరు. మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎటు పోవాలి సారు? అందుకనే ఇక్కడ మా వాళ్ళు ఉన్నారని ఉంటాను. ఎక్కడికి వెళ్తాం సార్? ఏ బస్సులు నడతలేవు, ఆటోలు నడతలేవు, ఏం నడతలేవు. అది చెప్తున్నారు. చాలా దారుణంగా ఉందనేటటువంటి పరిస్థితి ఇది చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. సార్, ఏంటి ఇక్కడ నిజాంపేటలో పరిస్థితి? నిజాంపేటలో ఉంటాను, మూసాపేటలో ఉంటాను. ఇక్కడ ఏదైనా సాయం చేద్దామని వచ్చాను. ఇదంతా వాటర్ చూస్తున్నారా? ఇది మెయిన్ పర్మిషన్ ఇచ్చిన అధికారుల తప్పు. ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? మంది జీవితాలతో ఆడుకోవడానికి దేనికి అర్థం కావట్లేదు. వాటర్ ఎలా ఉంది, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ పట్టించుకునే నాదుడు ఎవడు లేడు. పాపం వాళ్ళు ఒక బాధ చూస్తే అందరికీ కళ్ళు నీళ్ళు వస్తున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదండి. దీనికి ఏదో సాయం చేసి గవర్నమెంట్ తొందరగా దాన్ని పగలగొడతారా, దానికి పెద్దగా చేస్తారా, ఏం చేస్తారా, కంప్లీట్ చేసి వాటర్ పంపించాలా. మొత్తం ఇక్కడ ముందుకు చూడండి, వాటర్ ఎలా పోతుంది, వాళ్ళు ఎలా ఉంటారండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక ఫ్లాట్లో మొత్తం ఖాళీ అయిపోయింది, అసలు ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ అసలు ఈ అపార్ట్మెంట్లు ఇంత వాటర్ వస్తే ఎప్పుడు కూలిపోతాయి, ఎన్ని ఉంటాయి, ఎన్ని పోతాయి తెలియట్లే పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి విధంగా ఇక్కడ ఏదైతే బండారి లేఅవుట్ రోడ్ నెంబర్ 10A అని కనిపిస్తుందో ఇది మొత్తం కూడా రాత్రి మునిగిపోయింది. ఇప్పుడు కొంచెం నీళ్లు తగ్గాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అపార్ట్మెంట్ల నుంచి బయటకు వచ్చేటటువంటి నీళ్లు ఒక అపార్ట్మెంట్ నుంచి ఇంకో అపార్ట్మెంట్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి అవుట్ లేనిటువంటి పరిస్థితిని కాబట్టి ఇంత ఘోరంగా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. చాలా దారుణంగా ఉంది. మనం ఒక నదిలోకి ఏ విధంగా పెద్ద ఎత్తున నీళ్లు వస్తుంటాయో అంతకంటే ఎక్కువ ఫోర్స్ తోని ఈ రోజు నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలు దీంట్లో నడవలేనటువంటి విధంగా కూడా ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ చెరువుల్లోంచి వచ్చేటటువంటి నీళ్లు ఇక్కడికి ఎంత పెద్ద ఎత్తున వస్తున్నాయో అదేవిధంగా అవుట్ఫ్లో కూడా పంపిస్తేనే ఇక్కడ సెల్లార్లలో నీళ్లు తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.